శ్రీ సత్యసాయి జిల్లా బుక్కంపట్నంలో జ్యోతిబా పాఠశాలను మంత్రి సవితమ్మ తనిఖీ చేశారు. మౌలిక వసతుల సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచించారు. మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. ఇప్పట్లోనే బీసీ కులాలు పిల్లలు కూడా బీసీలు కూడా చదువుకోవాలి, ఎస్సీలు చదువుకోవాలి, ఎస్టీలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆనాటిలోనే మన అన్న నందమూరి తారక రామారావు గారు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ హాస్టల్స్, పక్క ఎస్టీ వెల్ఫేర్, బీసీ అన్ని స్కూల్స్ నిర్మాణం జరిగిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత అదే స్ఫూర్తితో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నప్పుడు కూడా లేదు, మనము పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రతి ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళు కూడా ఉన్నతంగా ఉండాలనే సంకల్పంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు 14-19లో అనేక స్కూల్స్ కూడా శాంక్షన్ చేయడం, ఆ తర్వాత భవనాలు కూడా నిర్మాణం చేయడం, ఈ ఎంజేపీ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్కి కూడా సుమారుగా 40 నుంచి 45 కోట్ల రూపాయలు కూడా అప్పట్లోనే మనం శాంక్షన్ చేశాం. కొన్ని చోట్ల ఆల్రెడీ నిర్మాణం కూడా అయిపోయినాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మడక్సీరాలో కావచ్చు, మడక్సీరాలో 45 కోట్లతో మనం నిర్మాణం కూడా పూర్తి చేసాం. 90% మన 2019లోనే పూర్తి అయిపోయింది. మరి ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి జనాలు మోసపోయి ఓటేసినందుకు ఈ రోజు అన్ని వర్గాలు ఇలాగ ఎంజేపీ స్కూల్స్ లో 90% తెలుగుదేశం ప్రభుత్వంలో అయిపోయిండే. ఇంకా 10% ఊరికే ఆయన రంగుల రెడ్డే కదా, రంగులు మార్చుకొని అన్నా పిల్లలకు అంకితం చేసిందంటే నిజంగా ఈ రోజు వేలాది మంది పిల్లలు కార్పొరేట్ స్కూల్ కి ధీటుగా కట్టాం తెలుగుదేశం ప్రభుత్వంలో.